హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉల్లి పరోటా అండి. డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మేమైతే ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాము డిన్నర్లోకి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, ఇలా గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక 2-3 ఉల్లిపాయలు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు 2 కప్పులు వచ్చాయి. 2 కప్పుల ఉల్లిగడ్డలు తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉల్లిగడ్డలు సాల్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దొడ్డ అటుకులు ఉంటాయి కదా, దొడ్డ అటుకుల్ని ఒక 2 స్పూన్లు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇట్లా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూను వెల్లుల్లి వేసుకోవాలి కట్ చేసుకొని. అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. జీరా పౌడర్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కొంచెం వాము వేసుకోవాలి. వాము వేసుకొని కొంచెం కసూరి మేతి ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. మనం ఇలా దగ్గరకు ఉండలాగా చుడితే ఉండవ్వాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా మిక్చర్ వచ్చినట్టు. చూసారు కదా, ఇలా రావాలి మనకి. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి బాగా నానుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు మర్దన చేసుకోవాలి పిండిని. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మర్దన చేసుకొని ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం పిండి తీసుకొని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. మనం స్టఫింగ్ లోపల కూర్చాలి కదా, దానికోసము. చూసారు కదా, ఇలా ఒక గిన్నెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ తీసుకొని కొంచెం కొంచెంగా స్టఫింగ్ తీసుకొని లోపల కూర్చుకుంటూ ఉండాలి మనము. చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా మనం ఒక ఉండలాగా చేసుకోవాలి. స్టఫింగ్ లోపల కూర్చుకొని చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చపాతీ ముద్దని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి కొంచెం తీసుకొని పీట మీద వేసుకొని ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి, పరోటాలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, కాస్త నెమ్మదిగా ప్రెస్ చేయండి.
చూసారు కదా, ఇప్పుడు కొంచెం నువ్వులు తీసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇలా కొన్ని తీసుకొని పైన ఇట్లా వేసుకొని కొంచెం రోల్ చేసుకుంటున్నాను. తినేటప్పుడు బాగుంటాయి. ఇప్పుడు పెంక పెట్టుకొని పెంక మీద కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మనం కాల్చుకోవాలి పరోటాని. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. మళ్ళీ పైనుంచి నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు ఊడిపోకుండా కాస్త ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో నువ్వులు తినేటప్పుడు బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అన్నీ ఇలాగే వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మనం. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నెమ్మదిగా తిప్పుకోవాలండి. మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా కాల్చుకోవాలి పరోటాని. అయిపోయిందండి పరోటా. అన్నీ ఇలాగే చేసుకోవాలి, చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. లోపల స్టఫింగ్ కూడా బాగా మంచిగా వేయింది కదా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుకుంటా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.